కోమటిరెడ్డి కాంగ్రెస్ చెండాడ. యా నెక్స్ట్ చెడ్డీ గ్యాంగ్ లా వలస గ్యాంగ్. ఇది సొంతగా వీళ్ళ మీద వీళ్ళు వేసుకునేది ఉండే అనుకుంటా. నాకు తెలిసి అధికారంలో ఉన్న 9 ఏళ్ళు వీళ్ళ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది. ఆయన కూడా వరంగల్ ఎంపీ టికెట్ ట్రై కాంగ్రెస్ ఎర్రవెల్లి శ్రీనివాస్. ఆయన రాలేదు కాబట్టి ఈ మాట అంటుంటుంది అనేది అదే. వీళ్ళు చేసింది ఏంది? మీరు వచ్చి చెడ్డీ వలసల గ్యాంగ్ అంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే అంటాను ఎర్రవెల్లి శ్రీనన్న, నిజంగా నువ్వు చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు, కేసీఆర్ నీకేమైనా న్యాయం చేసిండా చెప్పు. నిన్న ఎన్నడన్నా కేసీఆర్ గెలవనిచ్చిండు అసలు? ఫస్ట్ 2 సార్లు ఈయనకి బీఫామ్ టికెట్ ఇచ్చి తీసుకున్నారు. 2014లో ఎంత దారుణం అంటే బీఫామ్ టికెట్ ఈయనకి ఇచ్చిండు. పోరా బాబు నువ్వు పోయి ఆందోళనలో నామినేషన్ చేసి ఎమ్మెల్యేకి పోటీ చేయని బీఫామ్ టికెట్ ఇస్తే మనడు సంతోషంగా బీఫామ్ టికెట్ తీసుకొని పోతున్న క్రమంలో పాప ఏం చేద్దంటే ఇక నైట్ కదా లంచ్ చేసి డిన్నర్ వేసుకొని పోదామని చెప్పేసి ఇంటికి వెళ్ళిండు. ఈ క్రమంలో బాబు మోహన్ పోయి బావా అని ఇట్లా నమస్కారం చేసిండు. అయిపోయాయి. పెట్టంగానే కేసీఆర్ ఏం చేసిండంటే, అరే బిడ్డ డిన్నర్ చేసినవారు అన్నాడు. చేయలేదు అన్నాడు. సరే ఒకసారి ఇంటికి రా డిన్నర్ చేద్దాం నీతో మాట్లాడపని చెప్పి అన్నాడు. పాపం ఇది దూరంలో ఉన్నాడు. ఇంటికి పోయేటోడు మధ్యలో పాపం పిలిచింది పెద్ద మనిషి, ఏదో మళ్ళీ ఆయన డబ్బులు ఇస్తారు కావచ్చు, మరి ఆయన ఖర్చులకు ఇస్తారు కావచ్చు అని వచ్చిండు. వెనక్కి రాగానే బీఫామ్ మీద అన్నాడు. ఇక బీఫామ్ అని చెప్పేసి ఒకసారి అన్నాడు. తీసుకొని అరే నువ్వు మరి బాబుమోహన్ అరే మా బామ్మారి వచ్చిండ్రా అని అడుగుతున్నాడు, మరి నాకు బాగా అది ఒక్కసారికి నువ్వు కాదు నేను నెక్స్ట్ టైం నేను చూసుకుంటా అంటే పాపం ఆయన ముఖంలో కళ్ళు నీళ్లు తిరిగినాయి. వాస్తవం చెప్పాలంటే చుక్క లేకుండా ఎన్ని రోజులు ఉన్నాడు. ఎంత దారుణం అంటే ఇక ఆయన పోయి బీఫామ్ ఇచ్చి ఇక పోయి ఒక వారం 10 రోజులు ఫోన్ స్విచ్ పెట్టి ఎవరు దొరకలేదు. వాస్తవంగా బాగా బాధపడ్డాడు. 2018లో అదే పరిస్థితి. అవును. మొన్న సరే ఆందోళన టికెట్ రావట్లేదు కానీ జీరాబాద్ పని చేసుకున్నాడు, అన్నదే పరిస్థితి. మీకు ఎందుకు ఎర్రల సీనన్న మీరు ఎందుకు కేసీఆర్ గౌరవిస్తున్నారు? ఎందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంకా మీరు ఆ దాస్య శృంఖాల నుంచి ఎందుకు బయటకు వస్తున్నారు? రావాలి కదా. ఇంత ద్రోహమా? తెలంగాణ ఉద్యమంలో మీరు కదా చేసింది, మీరు కదా ఉద్యమాన్ని ముందుండి లీడ్ చేసింది మీరు బల్కసుమను బొంతురామోహన్ అన్న చాలామంది వ్యక్తులు ఈరోజు ఉన్నారు కదా. మీరంతా కదా ఫ్రంట్లో ఉండి అనేక మంది కేసులు ఎదుర్కొన్నారు కదా. ఇలా వీళ్ళతో పాటు జిహెచ్ఎంసీ వరకే చూసుకున్నా బొంతురామోహన్ ఏడున్నాడు, ఎవరికి కనబడుతున్నాడు? బాబా ఫసీదున్ ఏడున్నాడు? వాడిని మాగంటి గోపీనాథ్ని తీసుకొచ్చి పార్టీలో చేసుకున్న తర్వాత ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నియోజకవర్గం కింద వచ్చేటువంటి నాయకులందరూ ఎవరినైనా ఎదుగునిచ్చిండు ఆయన? కనీసం దగ్గరకన్నా రానిచ్చిండా? సొంత పార్టీలుండి బాబా మీద ఎన్ని రకాల అక్రమాలు అట్రాసిటీలు చేసిండు. నేను చెప్తాను కదా, మీరు ఇంకా తేరుకోకుండా ఇలాంటి కథనాలు ఇలాంటిగా వాళ్ళని విమర్శిస్తే తప్పే. కేసీఆర్ చేసినటువంటి లంగా లుచ్చ పనుల వల్లనే ఈరోజు ఆ కర్మ అనేది వేస్తాను గట్టిగా. తప్పేమి లేదు. ఈ మొత్తం దాని కింద చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అవకాశం ఇస్తే వరంగల్ నుంచి పోటీ, దానికోసం అడుక్కోవాలా నువ్వు? ఎట్లా గతి లేదు కేసీఆర్ కి. కూసరాజు అక్కడ వచ్చిన వెనకాల దర్జాగా మాకే సంబంధం లేదు అని వీళ్ళు అంటారు. వాళ్ళ ఉద్దేశం వెనకాల నీ అబ్బాయి మీరు లేస్తే మేము పోతాం కదా రా అని. ఇగో ఈయన చూడు పాపం ఏడారి రైతుకుండే తడారి రైతు కూర్చుని పెట్టి ఆయనకు అవి ఇచ్చి ఫోటో తీసి వేస్తున్నది నమస్తే తెలంగాణ. మామూలుగా కాదు అది. కేసీఆర్ రైతు ఉద్యమం అన్నదాతకు అండగా నేడు పొలం బాట తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇగో నేను ఒక మాట చెప్తా. కేసీఆర్ నిజంగా రైతుకు అండగా నిలిచేవాళ్ళంటే ఆయన సొంత బినామీలు, ఆయన కొడుకు కూతురు అల్లుడు, ఇక కొడుకు అవుతాడా అల్లుడు అవుతాడా మనవాడు అవుతాడు తెలియదు, అది మన ఎవరు సంతోషరావు, అట్లే అందరికంటే గొప్పోడు వాళ్ళ చిన్న సీఎం, అందరిలో చిన్న సీఎం కేటీఆర్ కొడుకు, యుఎస్ లో చదువుతున్న పిల్లగాడు, తలా 10 ఎకరాలు మీ అందరి పేరు మీద పెట్టుకోండి, మీ బినామీల పేర్ల మీద, మిగిలింది మొత్తం సగం ఇచ్చేయరు చాలు. ఎన్ని చెరువులు ఎన్ని బావులు వస్తాయి తెలుసా కొత్తగా తెలంగాణ ప్రజలకి. కాంగ్రెస్ సర్కారుపై గులాబీ పోరు పతాక. ఇది నిన్న మందు ఆరేంది తక్కువ తాగిండేది లే ఇదంతా ఎడిటర్ మ్యాజిక్. ఎడిటర్ కానీ ముందు ఇది చెప్పాలిగా, అంతే కదా, అందులో డౌట్ లేదు. రాష్ట్ర సాధన పోరాటాన్ని తలపించే కార్యాచరణట. వామ్మో, అప్పుడంటే సెంట్రల్ కాంగ్రెస్ ఉన్నది వదిలేసింది, ఇప్పుడు సెంట్రల్ బీజేపీ తోడుకలు మామూలుగా దిగేది. జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాల రైతుల పొలాల వద్దకు కేసీఆర్ సూర్యాపేటలో మీడియా సమావేశం అట. బాబా నేను చెప్తాను కదా, ఏముండేది తిన్నామా పడుకున్నామా తాగినామా తెల్లారిందా అంతే. ఇంకోటి యాడ్ అవుతుంది ఇలా సినిమా టైంలో 3 ఉంటాయి, ఇలా 4 ఉంటాయి అన్నాడు. తిన్నామా పడుకున్నామా తాగినామా తెల్లారిందా అంతే. ఇగో ఇందాక కరెంట్ విషయం చెప్పినా కదా, కేకే ఇంట్లో కరెంట్ పోయిందని ఇగో ఈడొక్కడే వేసిండి ఫోటో, కరెంట్ పోయిన ఫోటో అది. నెక్స్ట్ ఇగో బీఆర్ఎస్ నాయకుడిపై హత్య అవుతున్నమాట. బాబా ఎవడి హత్య అయితే అదైతే కదా. ఇక
కోమటిరెడ్డి కాంగ్రెస్ చెండాడ. మా యా నెక్స్ట్ చెడ్డీ గ్యాంగ్ లా వలస గ్యాంగ్. ఇది సొంతగా వీళ్ళ మీద వీళ్ళు వేసుకునేది ఉండే అనుకుంటా. నాకు తెలిసి అధికారంలో ఉన్న 9 ఏళ్ళు వీళ్ళ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది. పాపం ఆయన కూడా వరంగల్ ఎంపీ టికెట్ ట్రై చేసి కాంగ్రెస్ ఎర్రవెల్లి శ్రీనివాస్. ఆయన రాలేదు కాబట్టి ఈ మాట అంటుంటుంది అనేది అదే. వీళ్ళు చేసింది ఏంది? మీరు వచ్చి చెడ్డి గ్యాంగ్ వలసల గ్యాంగ్ అంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేకే కడియం విలువలు వదిలేసారు. ఒకటే అంటాను ఎర్రవెల్లి శ్రీ అన్న, నిజంగా నువ్వు చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు, కేసీఆర్ నీకేమైనా న్యాయం చేసిండా చెప్పు. నిన్న ఎన్నడన్నా కేసీఆర్ గెలవనిచ్చిండు అసలు? ఫస్ట్ 2 సార్లు ఈయనకి బీఫామ్ టికెట్ ఇచ్చి తీసుకున్నారు. 2014 ఎంత దారుణం అంటే బీఫామ్ టికెట్ ఈయనకి ఇచ్చిండు. పోరా బాబు నువ్వు పోయి ఆందోళనలో నామినేషన్ చేసి ఎమ్మెల్యేకి పోటీ చేయని బీఫామ్ టికెట్ ఇస్తే మనడు సంతోషంగా బీఫామ్ టికెట్ తీసుకొని పోతున్న క్రమంలో పాప ఏం చేద్దంటే ఇక నైట్ కదా లంచ్ చేసి డిన్నర్ వేసుకొని పోదామని చెప్పేసి ఇంటికి వెళ్ళిండు. ఈ క్రమంలో బాబు మోహన్ పోయి బావా అని ఇట్లా నమస్కారం చేసిండు. అయిపోయా పెట్టంగానే కేసీఆర్ ఏం చేసిండంటే, అరే బిడ్డ డిన్నర్ చేసినవారు అన్నాడు. చేయలేదు అన్నాడు. సరే ఒకసారి ఇంటికి డిన్నర్ చేద్దాం నీతో మాట్లాడిపోయిందని చెప్పి అన్నాడు. పాపం ఇది దూరంలో ఉన్నాడు. రిటర్న్ ఇంటికి పోయేటోడు మధ్యలో పాపం పిలిచిగా పెద్ద మనిషి ఏదో మళ్ళీ ఆయన డబ్బులు ఇస్తారు కావచ్చు, మరి ఆయన ఖర్చులకు ఇస్తారు కావచ్చు అని వచ్చిండు వెనక్కి. రాగానే బీఫామ్ మీద అన్నాడు. ఇక బీఫామ్ అని చెప్పేసి ఒకసారి అన్నాడు. తీసుకొని అరే నువ్వు మరి బాబుమోహన్ అరే మా బామ్మారి వచ్చిండ్రా అని అడుగుతున్నాడు, మరి నాకు బాగా అది ఒక్కసారికి నువ్వు కాదు నేను నెక్స్ట్ టైం నేను చూసుకుంటా అంటే పాపం ఆయన ముఖంలో కళ్ళు నీళ్లు తిరిగినాయి. వాస్తవం చెప్పాలంటే చుక్క లేకుండా ఎన్ని రోజులు ఉన్నాడు. ఎంత దారుణం అంటే ఇక ఆయన పోయి బీఫామ్ ఇచ్చి ఇక పోయి ఒక వారం 10 రోజులు ఫోన్ స్విచ్ పెట్టి ఎవరు దొరకలేదు. వాస్తవంగా బాగా బాధపడ్డాడు. 2018లో అదే పరిస్థితి. అవును, మొన్న సరే ఆందోళన టికెట్ రావట్లేదు కానీ జీరాబాలు పని చేసుకున్నాడు, అన్నదే పరిస్థితి. మీకు ఎందుకు ఎర్రల సీనన్న మీరు ఎందుకు కేసీఆర్ గౌరవిస్తున్నారు? ఎందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంకా మీరు ఆ దాస్య శృంఖాల నుంచి ఎందుకు బయటకు వస్తలేరు? రావాలి కదా. ఇంత ద్రోహమా? తెలంగాణ ఉద్యమంలో మీరు కదా చేసింది, మీరు కదా ఉద్యమాన్ని ముందుండి లీడ్ చేసింది మీరు బల్కసుమను బొంతురామోహన్ అన్న చాలామంది వ్యక్తులు ఈరోజు ఉన్నారు కదా. మీరంతా కదా ఫ్రంట్లో ఉండి అనేక మంది కేసులు ఎదుర్కొన్నారు కదా. ఇలా వీళ్ళతో పాటు జిహెచ్ఎంసీ వరకే చూసుకున్నా బొంతురామోహన్ ఏడున్నాడు, ఎవరికి కనబడుతున్నాడు? బాబా ఫసీదుని ఏడున్నాడు? వాడిని మాగంటి గోపీనాథ్ని తీసుకొచ్చి పార్టీలో చేసుకున్న తర్వాత ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నియోజకవర్గం కింద వచ్చేటువంటి నాయకులందరూ ఎవరినైనా ఎదుగునిచ్చిండు ఆయన? కనీసం దగ్గరకన్నా రానిచ్చిండా? సొంత పార్టీలుండి బాబా మీద ఎన్ని రకాల అక్రమాలు అట్రాసిటీలు చేసిండు. నేను చెప్తాను కదా, మీరు ఇంకా తేరుకోకుండా ఇలాంటి కథనాలు ఇలాంటిగా వాళ్ళని విమర్శిస్తే తప్పేది. కేసీఆర్ చేసినటువంటి లంగా లుచ్చ పనుల వల్లనే ఈరోజు ఆ కర్మ అనేది వేస్తాను గట్టిగా. తప్పేమి లేదు. ఈ మొత్తం దాని కింద చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అవకాశం ఇస్తే వరంగల్ నుంచి పోటీ, దానికోసం అడుక్కోవాలా నువ్వు? ఎట్లా గతి లేదు కేసీఆర్ కి.